వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శబరిమలలో ముగిసిన మకరవిల్లకు వేడుకలు. పందలరాజు కుటుంబానికి స్వర్ణ ఆభరణాలను అప్పగించి ఆలయాన్ని మూసివేసిన అధికారులు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పునఃప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సుదర్శన్ రెడ్డి. మాధవ్ నగర్ పాంగ్రా బోర్గం డివిజన్లో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మాధవ్ నగర్ పాంగ్రా బోర్గంలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బోధన్ పట్టణంలో 70 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లు చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగం పెంచుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కమిటీ సభ్యులలో అధ్యక్షురాలు కవిత సమావేశం. భీమ్గల్ అభివృద్ధికి కాంగ్రెస్ శ్రీకారం. 2 10వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల బాజిరెడ్డి గోవర్ధన్. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ నమూనాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ సమునాయ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క నూతన హెల్మెట్ నమూనాను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కొత్త హెల్మెట్ సమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో పాటు సౌకర్యవంతంగా తేలికగా రూపొందించబడిందని తెలిపారు. యువతతో పాటు అన్ని వయసుల వారు హెల్మెట్ను నిత్యం వినియోగించేలా అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, అందులో భాగంగానే అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రత స్పృహను పెంచుతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రవాణా శాఖ ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు.
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం పునఃప్రారంభించిన ఆనందం ప్రతిబింబించడం విశేషం. ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కేంద్రం డయాలసిస్ రోగులను మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. కొత్త వాతావరణంలో రోగులు వైద్యానికి చేరుకోవడానికి అవసరమైన అందుబాటును కనుగొంటే యంత్రాంగం సౌకర్యాలు ఉత్సాహంగా మాము రోగుల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం తప్పనిసరి అతనికి ప్రముఖంగా నిలుస్తోంది. ఇబ్బంది అవుతున్నదని పేషెంట్ చెప్పడం కానీ డాక్టర్స్ సలహాల మేరకు మనం ఈరోజు కిందికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డయాలసిస్ పేషెంట్ 40 మెంబర్స్ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? వీక్లీ 2-3 సార్లు చేస్తామని చెప్తాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరేమో పైకి ఎక్కని వాళ్ళు కూడా నిజామాబాద్ పోయి చేసుకుని వస్తాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ కానీ కన్సల్ట్ ప్రజాప్రతినిధులు కానీ చెప్పిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికి ఇంకా సౌకర్యాలు పెరుగుతాయి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఉన్నారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడుపులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పనుల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. ఎంపీ లార్డ్స్ నిధులను మంజూరు చేసేందుకు పలువురు కమిషన్లు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ ధోరణిని మార్చుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎన్నలేని తాత్సారం జరుగుతోందని, అమృత పథకం కింద భూగర్భ డ్రైనేజ్, త్రాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నా కూడా తెలుసు నాకు. దయచేసి ఆపండి. ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నా కూడా తెలుసు, ఎవరు తీసుకుంటున్నా కూడా తెలుసు. ఇప్పుడు ఈ విషయాలు చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఐ విల్ హావ్ టు నేమ్. ఈ పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఆర్ఓబి, ఆర్యూబి పనులను త్వరితగతిని జరిపించాలని ఆర్ఎండ్బి జాతీయ రహదారులు సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాల యుద్ధ ప్రాతిపదికను చేపట్టి పూర్తి చేయించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలులో ద్వితీయ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. కాగా ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు చేరుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దిశ కమిటీ సభ్యులు కోరగా, సిజీజీ ఆధ్వర్యంలో ఇసుక తొలగింపు ప్రక్రియను త్వరలోనే జరిపిస్తామని, తద్వారా రైతులకు తోడ్పాటును అందించడమే కాకుండా జిల్లా యాంత్రాంగానికి నిధులు కూడా సమకూరుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇదిలా ఉండగా ఆయా అభివృద్ధి పనులను ప్రభుత్వం నుండి మంజూరీలు లభించిన నేపథ్యంలో నిర్మాణ పనులు జరిపించే విషయంలో జాప్యం జరగకుండా సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా స్థల సమస్యలు నెలకొని ఉంటే తమ దృష్టికి తేవాలని అన్నారు. ఇప్పటికే పలు చోట్ల ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల కోసం స్థలాలను కూడా కేటాయించడం జరిగిందని, నిధులు అందుబాటులో ఉన్నందున వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డిఓ సాయాగౌడ్, దిశ కమిటీ ఆశన్న, లింగం, విజయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 23 సెప్టెంబర్ నాడు జరిగిన గౌరవ ఎంపీ గారి
చైర్మన్షిప్లో జరిగిన దిశ మీటింగ్కి ఫస్ట్ మీ అందరికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఏదైతే క్షుణ్ణంగా మాకు రిపోర్ట్స్ మీ అందరి ద్వారా ఇవ్వడం జరిగింది. దయచేసి బ్రీఫ్గా లాస్ట్ టైం డిస్కస్ చేసిన ఐటమ్స్ మీద మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారో అది బ్రీఫ్గా చెప్పండి. భారతదేశంలో తెలంగాణను నంబర్ 1 స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్దే, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు. భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నిజామాబాద్ను తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన ఘనత బిగాల గణేష్ గుప్తకి దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్లో చాలా అభివృద్ధి జరిగింది. ప్రధానంగా రోడ్లు, సెంటర్ మీడియన్ మధ్యలో చెట్లు, నూతన మున్సిపల్ భవనం, నూతన కలెక్టరేట్, మోడ్రన్ శ్మశానం వాటికలు ఎన్నో నిర్మించడం జరిగిందన్నారు. హైదరాబాద్ తరహాలో అండర్ గ్రౌండ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గణేష్ గుప్తాకే సాధ్యమైందన్నారు. 100 సార్లు సీఎం సార్ ఢిల్లీ పోయిండు, 100 సార్లు పోయినా ₹1 కోటి కూడా అదనంగా రాష్ట్రానికి రావాల్సింది రాలే. अरे 100 बार आप दिल्ली गए सीएम साहब, कम से कम 2 बार निजामाबाद के गलियों में फिरे तो साफ सफाई तो होती थी, मगर आपका पूरा जो साजिश है इसके कारण ఏంటంటే ఒక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏమో హైకమాండ్ కి కమిటీ ఉంటాడు ముఖ్యమంత్రి, ఇంకొక పార్టీ వాళ్ళేమో హైకమాండ్ చెప్పిన ఆదేశాలే పాటిస్తుంటారు. కానీ మన పార్టీ, మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఆర్మూర్లోని 27వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో పెద్దోళ్ల భారత్ అన్నారు. ఆర్మూర్లో 27వ వార్డులో పలు అభివృద్ధి పనులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న రోడ్లు, డ్రైనేజీలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవతో నడుస్తున్నాయి. పెద్దోళ్ల భారత్ అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయ నిధి చెక్కులు అత్యధికంగా వచ్చాయి అని, ఎమ్మెల్యే చొరవతో ఆర్మూర్ అభివృద్ధి జరుగుతుంది అని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా మంజూరు అవుతున్నాయి అని, అక్రమాలకు అవినీతి లేకుండా అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్న మా రాజరమణ కాలనీ వాసులకు మా ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గతంలో కానీ అభివృద్ధి ఇప్పుడు తీసుకొచ్చి ముందుకేసి మా కళ్ళ ముందు కనిపిస్తున్న పనులు చూడండి పనులు, మరియు అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెద్ద మొత్తంగా మా వార్డు అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి మరియు ఎంపీ అరవింద్ గారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి పనుల కోసం సహకరిస్తా అని చెప్పి మా అన్న రాకేష్ అన్న చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారికి. భారతదేశాన్ని బీజేపీ పార్టీ వాళ్ళు అమ్మేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ నగర మేయర్ హిందూ మహిళలనే ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని మాధవ్ నగర్, పాంగ్రా, బోర్గాం డివిజన్లో మొత్తం 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. పాంగ్రా 4 డివిజన్లో అంతర్గత తోడు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వంటి పనులకు 1 కోటి నిధులతో, బోర్గాం 1 కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పాంగ్రా బోర్గంలో ఏర్పాటు చేసిన సభలో రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 4-5 డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ కాలంలో పట్టించుకొని మాధవ్ నగర్, పాంగ్రా, బోర్గంని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోని 10 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేశామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మహిళల అభ్యుదయమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అద్దె బస్సులు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత రేషన్ కార్డు, సన్న బియ్యం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయని వివరించారు. 4-5 డివిజన్లో ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. 5వ డివిజన్లో ఉన్న గూడెం ప్రజలకు సౌకర్యం కొరకు త్వరలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. గూడెం ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. త్వరలో జరిగే నిజామాబాద్
కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని, గుజరాత్ మోదీ దేశాన్ని అమ్ముకుంటున్నాడని విమర్శించారు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు, టోల్ గేట్లను ఆదాని, అంబానీకి బీజేపీ వాళ్ళు అమ్ముకుంటున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే పోటీ చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీని నమ్మి ఓటు వేసి నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధి చెందనని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, 4వ డివిజన్ అధ్యక్షులు తరుణ్, 5వ డివిజన్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఎన్డీసీ బ్యాంక్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, అశోక్, హనుమాన్లు, మునిపల్లి చిన్న సాయిరెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కూడా మీ ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాలనీకి మూడోసారి రావడం. అంటే ఆ రోజు చెప్పిన గోర్గాం మరి ఈ 5వ డివిజన్ మొత్తం కూడా తప్పకుండా మేము అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినాం. మీరందరూ దయచేసి మరి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఇవాళ మరి గోర్గాం అంటే మన డివిజన్ నెంబర్ 5 గురించి చెప్తా ఉన్నాను. ఒక దగ్గర మొత్తం అంటే ఇంకోటికి వాటర్ ట్యాంక్స్ 2 వాటర్ ట్యాంక్స్ వచ్చాయి మనకు. 700 కేజీలు ఒక వ్యక్తికి 150 లీటర్లు చొప్పున మరి ప్రతి ఇంటికి 50 సంవత్సరాలు సరిపోయేంత వాటర్. దాంతోపాటు ఇవాళ మొత్తం కూడా 6,75,00,000 రూపాయలు మన ఒక్కొక్క డివిజన్కి రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత. అంటే ఇవాళ ₹1,00,00,000 మనం సీసీ రోడ్ డ్రైన్స్ వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు నుడాలో మళ్ళీ నాకు 1,80,000 మనకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్న మాడిఫికేషన్ ఉందని చెప్పి మనం ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. త్వరలో శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరవిల్లకు నేటితో ముగిసింది. ఆలయాన్ని మూసివేశారు. 2026 శబరిమల మకరవిల్లకు మహోత్సవంలో భాగమైన స్వామి దర్శనం జనవరి 19 రాత్రితో ముగిసినది. ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత భక్తులను పంబా మీదుగా అనుమతి నిలిపివేశారు. సన్నిధానంలో దర్శనం ఈ రాత్రి 10 గంటల వరకు చేసుకున్నారు. విందు పూజ అనంతరం మణిమండపం ఎదుట నిర్వహించిన గురుతితో మకరవిల్లుకు తీర్థయాత్ర ముగిసింది. ఈరోజు పందలం ప్రతినిధికి మాత్రమే దర్శనం ఇచ్చారు. ఉదయం 5:30 గంటలకు గణపతి హోమం అనంతరం తిరువనం పందలంకు బయలుదేరింది. రాజప్రతినిధి దర్శనం అనంతరం 6:30 గంటలకు మేల్శాంతి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించి హరివరాసనం పారాయణం చేసి కార్యక్రమాన్ని ముగించారు. పంబా నది నుండి సన్నిధానంకు రాకపోకలను నిషేధించారు. తిరిగి ఫిబ్రవరి 12వ తేదీన మళ్లీ మండల పూజలకు 5 రోజులు ఆలయం తెరిచి ఉంచుతారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ 10వ వార్డులలో బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ చోరువతో TUIFD నిధుల నుంచి 3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జేజే నర్సయ్య సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మాటలు రాజకీయాలకు కాదు, ప్రజలకు కనిపించే అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో మౌలిక వసతులు వెనుకబడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ లోటును భర్తీ చేస్తూ రోడ్డు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ వారి కలను నిజం చేస్తామన్నారు.
భీమ్గల్ పట్టణంలో ఇప్పటికే అనేక కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని రానున్న దిశలో మరింత మందికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం మరిన్ని కీలక పనులకు ప్రభుత్వ శాంక్షన్లు సాధించామని భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు భీమ్గల్ భవిష్యత్తును నిరంతర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బలమైన మద్దతు ఇవ్వాలని కోరారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నాణ్యత లేకుండా పనులు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. బోధన్ పట్టణంలో 70 కోట్ల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈరోజు బోధన్ పట్టణంలో అమృత పథకం కింద 50 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి సరఫరా పథకంను జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బోధన్ పట్టణంలో 18 కోట్ల 72 లక్షలతో సీసీ రోడ్స్ మరియు డ్రైనేజ్ల నిర్మాణం పనులను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. 15 లక్షలతో బెల్లాల్లో మైనారిటీల శ్మశాన వాటిక నిర్మాణం పనులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పనులలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, మనాల మోహన్ రెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన దాన్ని ప్రజలు సహకరించుకోవాలి, పనిచేయాలి. అదే విధంగా డబ్బులు లేకున్నా గత ప్రభుత్వాలు అన్ని లోన్లు తీసుకొని మనకు ఒక్క పని కాకుండా చేసి ఆ అడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా 18 కోట్లు రోడ్స్ కు గానీ డ్రైనేజ్ కు గానీ ఇవన్నీ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 140 కల్వర్ట్స్ రిపేర్స్ అంటే చేంజ్ చేస్తున్నాం, కొత్తగా కడతా ఉన్నాం. దాంట్లో 70 అయిపోయినాయి, 75 బ్యాలెన్స్ ఉన్నాయి. నేను ఇంజనీర్లకు కానీ కమిషనర్లకు కానీ ఎక్కడ కూడా నీళ్ళు ఆగద్దు, నీళ్లు పోవాలని చెప్పడం జరిగింది. అదే విధంగా డ్రైన్స్ కూడా ఉన్న డబ్బులని డ్రైన్స్ కొత్తగా పాతగా నాకు తెలియదు కానీ అవసరమైతే రిపేర్ చేసుకుంటూ నీళ్ళు ఆగకుండా అవి కూడా చేసుకోవాలి. రోడ్స్ మట్టుకు ఎక్కడ కూడా గుంత లేకుండా ఆ పార్ట్రోల్ చేయమని చెప్తా ఉన్నాం అంతటా. అది ఫస్ట్ ప్రియారిటీ. వాస్తాపూర్ గ్రామ పెద్ద చెరువు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. 35 ఎకరాలకు సాగునీరు అందుబాటులోని తెచ్చామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో ఉన్న పెద్ద చెరువు మరమ్మత్తు పనులను నీటిపారుదల శాఖ నిధులతో 11 లక్షల రూపాయలు వ్యయంతో ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు మరమ్మతుల వల్ల సుమారు 35 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రామ రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగకరమని, సాగునీటి సమస్యలు పరిష్కారం అవ్వడంతో పంటల దిగుబడి పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు ఆశన్న గారి జీవనరెడ్డి అన్నారు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందని జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అందులో నిజామాబాద్లో మిస్టర్ డెవలప్మెంట్ అనే విధంగా చాలా సుందరీకరణంగా ఉందన్నారు. ఎటు చూసిన పచ్చదనం, సెంట్రల్ లైటింగ్లతో కలకల్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదన్నారు. బిగాల గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి తప్ప బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్పుకునేందుకు అభివృద్ధి అనేది లేదన్నారు. నిజామాబాద్ యొక్క అర్బన్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కేసీఆర్ గారి కాలంలో ఒక స్వర్ణయుగంగా 10 ఏళ్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు లేని అభివృద్ధిని, ఎంతో పెద్ద పెద్ద మీసాలు వేసిన నాయకులు చేయని అభివృద్ధిని చేసి తమ్మున్న నాయకులు ఎవరున్నారంటే అది మన అందరూ అభిమాన నాయకుడు మన గణేష్ గుప్తా అని చెప్పి అందుకోసమే కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలం
నిజామాబాద్లో గణేష్ అన్న 10 సంవత్సరాల కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నిజామాబాద్ను తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన ఘనత బిగాల గణేష్ గుప్తాకి దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్లో చాలా అభివృద్ధి జరిగింది. ప్రధానంగా రోడ్లు, సెంటర్ మీడియన్ మధ్యలో చెట్లు, నూతన మున్సిపల్ భవనం, నూతన కలెక్టరేట్, మోడ్రన్ శ్మశానం వాటికలు ఎన్నో నిర్మించడం జరిగిందన్నారు. హైదరాబాద్ తరహాలో అండర్ గ్రౌండ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గణేష్ గుప్తాకే సాధ్యమైందన్నారు. 100 సార్లు సీఎం సార్ ఢిల్లీ పోయిండు. 100 సార్లు పోయినా ₹1 కోటి కూడా అదనంగా రాష్ట్రానికి రావాల్సింది రాలే. अरे 100 बार आप दिल्ली गए सीएम साहब, कम से कम 2 बार निजामाबाद के गलियों में फिरे तो साफ सफाई तो होती थी, मगर आपका पूरा जो साजिश है इसके कारण ఏంటంటే ఒక పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏమో హైకమాండ్ కి కమిటీ ఉంటాడు ముఖ్యమంత్రి, ఇంకొక పార్టీ వాళ్ళేమో హైకమాండ్ చెప్పిన ఆదేశాలే పాటిస్తుంటారు. కానీ మన పార్టీ, మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి జరిగింది. నిజామాబాద్ నగరంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. పట్టువదలని విక్రమార్కుడులా గణేష్ గుప్తా అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేశారు. మినీ ట్యాంక్ బండ్, మార్కెట్ నిర్మాణాలు, కళాభారతి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ అదే అభివృద్ధి కనబడుతుంది తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి లేదు అంటూ చూపించండి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, నగర మాజీ మేయర్ శ్రీమతి దండు నితు కిరణ్, పార్టీ నగర అధ్యక్షులు శిల్పరాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజితా సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, షేహజాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మనమే మహిళా మేయర్ సీట్ కూడా స్వాధీనం చేసుకోబోతున్నాం. తప్పకుండా మీరు 40 పైన మనం సీట్లు గెలిచి రాబో రోజుల్లో మనం గులాబీ జెండాను మరి నిజామాబాద్ అర్బన్ మరి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో దీనికి అనుగుణంగా ఒకటే కోరుతా ఉన్నా, గణేష్ గుప్తా గారు ఈ బాకీ కార్డు కూడా ప్రింట్ చేసి ఇస్తారు. అది ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా బాకీ కార్డులు కూడా సప్లై చేయాలని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. తొందరలోనే నిజామాబాద్ కామారెడ్డి కోర్టులో న్యాయవాది వై కొండల్రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. వై కొండల్రెడ్డి సీరియల్ నంబర్ 59, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు, ఫెడరేషన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రచారం నిమిత్తము నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో బార్ అసోసియేషన్లో న్యాయవాదులను కలిసి తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. తను ఇంతకుముందు ఫెడరేషన్ అధ్యక్షులు ఉన్నప్పుడు న్యాయవాదులకు ఎలాంటి సమస్యలను, ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే స్పందించి ఈ సందర్భంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కొండల్ రెడ్డికి సంఘీభావం తెలిపి సీరియల్ నంబర్ 59 మీద ప్రథమ ప్రాధాన్యత ఓటును వేస్తామని హామీ ఇచ్చారు. నేను కొండల్ రెడ్డి వై సీరియల్ నెంబర్ 59 బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నా. మొదటిసారి. ఇంతకుముందు నేను రంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ మొత్తం కూడా ప్రెసిడెంట్గా, అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మా మిత్రుడు శ్రీకాంత్ గౌడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కామారెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళందరి సహకారంతో ప్రెసిడెంట్ ఉండి ఫెడరేషన్ ముందుకు తీసుకెళ్ళాము. ఎక్కడ ఏ అడ్వకేట్కు సమస్యలు వచ్చినా కానీ ముందుండి పోరాడి ఆ సమస్యలను కూడా సాల్వ్ చేసినాము. ఎక్కడన్నా ఇన్సిడెంట్లో దాడులు జరిగినా కానీ వారి దగ్గరికి పోయి పరామర్శించడము, అలాగే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాడినాము. బార్ కౌన్సిల్ నిద్రపోయినట్టున్నా కానీ ఫెడరేషన్ అనేది అన్ని బార్ అసోసియేషన్ల సపోర్ట్తోని ముందుకు పోయి చేసినాము. కాబట్టి ఈసారి అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ, నాకున్న మిత్రులు కానీ,
అందరూ మీలాంటి వాళ్ళు ఉండాలి, ఒకరు బార్ కౌన్సిల్ మెంబర్ కంటెస్ట్ చేయమంటే ముందుకు వచ్చాను సార్. కమ్మర్పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సన్మానం చేశారు. కమ్మర్పల్లి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను మంగళవారం ఘనంగా సత్కరించారు. గ్రామ శివారులలోని శుక్రవారం దేవి ఆలయం వద్ద నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో నూతనంగా కమ్మర్పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అల్గోటి రమేష్, కోశాధికారి ఎనుగందుల శశిధర్, జిల్లా అసోసియేషన్ గౌరవ సలహాదారు అన్నం గణపతి రామ్లను సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అల్గోటి రమేష్ మాట్లాడుతూ గత 2025 సంవత్సరం ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు శంకర్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైనట్లు తేలడంతో సభ్యుల డిమాండ్ మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సభ్యుల ఏకగ్రీవ ఆమోదం మేరకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు రమేష్ తెలిపారు. తనపై నమ్మకంతో కమ్మర్పల్లి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ సభ్యులు బోగ రామస్వామి, ఇర్నాల నవీన్, గుడ్ల నవీన్, చైతన్య, సాయి చరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే నన్ను నూతన అధ్యక్షుడిగా మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నా వెనుక నా ఉండి సహకరించినటువంటి మా యొక్క మిత్రులందరికీ, కెమిస్ట్ మిత్రులందరికీ మరియు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పచ్చల నడుకుడివాడి గ్రామంలో పశుసంవర్ధన శాఖ ఆధ్వర్యంలో జీవులకు ఉచితంగా వెటర్నరీ డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో అమ్మ తల్లి టీకాలు వేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ జీవాలకు టీకాలు వేయించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు. బొబ్బరోగం వ్యాధి ఎప్పుడైనా సరే ఎక్కువగా వేసవి లేదా చలికాలంలో సోకుతుందని తెలిపారు. ఈ వ్యాధి గొర్రెలకు ఎక్కువగా సోకుతుందని, వైరస్ చే కలుషితమైన గాలి, మేత, నీరు వీటి వల్ల ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఈ అంటువ్యాధి మందలోకి ప్రవేశించిన తర్వాత 2 నుంచి 3 వారాల్లో మంద మొత్తం వ్యాపిస్తుందని, 50% పెద్ద గొర్రెలు, 80% పిల్లలు మరణించే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. వైరస్ ప్రవేశించిన వారం తర్వాత లక్షణాలు కనిపిస్తాయని, జ్వరం 106 నుంచి 108 డిగ్రీలు ఉంటుందని ఆయన తెలిపారు. ఇది శ్వాసకోశ వ్యవస్థను ఆశించి నిమోనియా లక్షణాలు చూపిస్తాయి. శ్వాస కూడా కష్టమవుతుంది. జీర్ణ వ్యవస్థకు వస్తే రక్త విరోచనాలు సంభవిస్తాయని, ఈ వ్యాధి నివారణకు ప్రతి సంవత్సరం టీకాలు తప్పకుండా వేయించాలని వివరించారు. ఈ ఉచిత టీకాలను జీవాలు పెంపకందారులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, లింగేశ్వర్, నెహ్రూ, గొర్రెల మేకల పెంపకదారులు అశోక్, సంవర్ధక శాఖ సిబ్బంది డాక్టర్ సంతోష్ రెడ్డి, సురేష్, జేబీఓ బాబులాల్ పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన 5గురికి పోలీసులు జైలు శిక్ష, 11 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ ఆదేశానుసారం తేదీ 21/2026 నాడు పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం 2nd క్లాస్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ ముందర హాజరుపరచగా 11 మందికి ఒకరికి 10,000 చొప్పున 1,10,000 జరిమానా విధించారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ముచ్కూరు విద్యార్థులు ఎంపికయ్యారు. 69వ SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ముచ్కూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అని స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ఏ రమేష్ మరియు PD మరికంటి సుజాత తెలిపారు. వీరు ఈ నెల 21 నుండి 23 వరకు కమ్మర్పల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. జూనియర్ బాలుర విభాగంలో నిమ్మల రోహిత్, బాలికల విభాగంలో ఎర్రోల అలేఖ్య ఎంపిక
ఎంపికయ్యారు. వీరు జనవరి 6 నుండి తొర్లికొండ హై స్కూల్లో జరిగినటువంటి ఎంపిక పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరిని గ్రామ సర్పంచ్ కొడిగల శ్రీనివాస్, ఉప సర్పంచ్ బాసెంటి రమేష్, గ్రామ అభివృద్ధి గాడి రాజు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయాన్ని యంచా శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మవారు సందర్శించారు. నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజిలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని యంచా శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మవారు సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు స్వర్ణకమల లక్ష్మీ అమ్మకు ఘన స్వాగతం పలికారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని సత్కరించారు. కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశేషంగా వచ్చి అమ్మవారి ఆశయం ఈరోజు పెళ్లికొండ గ్రామంలో సూర్యాపేట డిస్ట్రిక్ట్లో అమ్మవారు 500 సంవత్సరాల అమ్మవారు గౌరవనీయులుగా అవతరించినారు. ఈ అమ్మవారు భీమ్గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షులు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్లు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొన్నంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అధికారులు. ప్రజల నుంచి విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు విద్యుత్ అధికారులు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమకు కానీ టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేయాలని ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. లూజ్ వైర్లు ఉన్నా, లూజ్ కనెక్షన్ ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి సరి చేస్తాము. ఎవరు కూడా డైరెక్ట్ ముట్టద్దు వైర్లు అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతిదీ మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఏ ప్రాబ్లం ఉన్నా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ మచ్చ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అభిమానులు, నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి గుండా సంతోష్ ఆధ్వర్యంలో 13వ డివిజన్ జన సైనికులు జనసేన పార్టీలో భారీగా యువత చేరడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు శీను నాగరాజు, రాకేష్, మహేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ మచ్చ శ్రీనివాస్ తెలిపారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, మధుసూదన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యమైనది కన్ను కాబట్టి కంటిని రక్షించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ దృఢ నిశ్చయంతో ఉండి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో కంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించి అట్టి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాం. కాబట్టి
జక్రాన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా సిపి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా జక్రాన్పల్లి మండల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్లపై ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. రాంగ్ రూట్లో వెళ్లకుండా సురక్షితంగా మీ ప్రయాణాన్ని గమ్యాన్ని చేరుకొని మీ కుటుంబానికి రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి పద్మసత్యం, తాటిపల్లి నర్సరెడ్డి, మండల మాజీ కో-ఆప్షన్ ఏకే బుల్లెట్, అక్బర్ ఖాన్, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఆయా యువజన సంఘాల అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సుద్దవాగు వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సుద్దవాగు వంతెనపై సోమవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమల నిర్మాణంలో వినియోగించి భారీ పరికరాలను నిర్మల్ నుంచి నాందేడ్ తీసుకొని వెళ్తున్న ట్రాలీ లారీ నిజామాబాద్ వైపు నుంచి బైన్సాలోకి వస్తున్న హెరిటెక్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలోని హెరిటెక్ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 4 ప్రమాద స్థలంలోనే మరణించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ 2 బాధితులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుబీర్ మండలంలోని కుట్టి గ్రామ సర్పంచ్ గంగాధర్తో పాటు గ్రామస్తులు హైదరాబాద్లో చికిత్స పొందుతున్న గ్రామస్తుని పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బైన్సా సుద్దవాగు వంతెనపై ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ లారీ ఎర్టిగా వాహనం ఢీకొనడంతో కుబీర్ మండల కేంద్రానికి చెందిన వాహన డ్రైవర్ వికాస్, భోజన్న, పెద్దరాజన్న, బోయిడి బాబన్న ఘటన స్థలంలోనే దుర్మారం పాలయ్యారు. మధ్య సీటు భాగంలో కూర్చున్న గ్రామ సర్పంచ్ గంగాధర్ తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో బైన్సాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న బైన్సా ఏఎస్పీ రాజేష్ మీనా, సిఐ సాయి కుమార్ పలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు తదుపరి దర్యాప్తులో కొనసాగిస్తున్నారు. శబరిమల ఆలయ బంగారు తాపడాల కేసు, శబరిమల బంగారు ఆభరణాలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. శబరిమల బంగారు ఆభరణాల భాగంగా మంగళవారం 3 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేరళ, కర్ణాటక, తమిళనాడులలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్న పోటీ, ట్రాప్ అండ్ కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోని వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏకకాలంగా సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుల్లో మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టడానికి బంగారు తాపడాల పునరుద్ధిని ఈ కేసులో మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టడానికి బంగారు తాపడాల పునరుద్ధరణ పనిలో భాగమైన ఇతర అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన టీడీబీ మాజీ అధ్యక్షులు ఏ పద్మకుమార్, మాజీ సభ్యుడు కేపీ శంకర్ దాసులు హయంలోనే ఈ అక్రమాలను బీజం పడిందన్నారు. శబరిమల ఆలయంలో ఆన్ సైట్ తనిఖీ చేయాలని కేరళ హైకోర్టు ఇటీవల సిట్ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని భక్తులు, పలువురు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఆలయ ప్రధాన పూజారి సహా ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేగం పెంచారు. తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరులు వినియోగంపై అధ్యయనం కోసం గతంలోని కమిటీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం ఆయా కమిటీ సభ్యులతో
ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చేస్తున్న అధ్యయనం గురించి వివరించి ప్రాథమిక నివేదికను కమిటీ సభ్యులు సమర్పించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే పనిలో తెలంగాణ జాగృతి నాయకులు నిమగ్నమయ్యారు. 2-3 నెలల్లో నూతన రాజకీయ ఏర్పాటుపై మరింత స్పష్టత వస్తుందని జాగృతి వర్గాలు తెలిపాయి. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఆమె భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం, జనం కోణంలో పనిచేసే విధానం తదితర అంశాలపై ఆయనతో కవిత సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని జాగృతి వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. ముఖ్యాంశాలు మరోసారి. శబరిమలలో ముగిసిన మకరవిల్లకు వేడుకలు. పందలరాజు కుటుంబానికి స్వర్ణ ఆభరణాలను అప్పగించి ఆలయాన్ని మూసివేసిన అధికారులు. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పునఃప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సుదర్శన్ రెడ్డి. మాధవ్ నగర్ పాంగ్రా బోర్గం డివిజన్లో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మాధవ్ నగర్ పాంగ్రా బోర్గంలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బోధన్ పట్టణంలో 70 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లు చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగం పెంచుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కమిటీ సభ్యులలో అధ్యక్షురాలు కవిత సమావేశం. భీమ్గల్ అభివృద్ధికి కాంగ్రెస్ శ్రీకారం. 2 10వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల బాజిరెడ్డి గోవర్ధన్. అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ నమూనాను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.